జై శ్రీరామండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు 14వ తారీఖున భోగి పండుగతో మొదలవుతుందండి సంక్రాంతి. భోగి అంటే ఈశ్వరునితో భోగించడం అని అర్థం అన్నమాట. అంటే మోక్ష సిద్ధి కలగడం. దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనం చేసేటువంటి రోజుగా చెప్పబడే విశేషమైన తిథి గనక దీనిని భోగి అంటారు. దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండగ అవుతుందండి. మనం ఏమేమి ఆచరించాలో, చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా భోగి పండుగ రోజున సూర్యోదయానికి ముందే వేకువజామునే మేల్కొనాలండి. తర్వాత ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో బాగా మర్దన చేసుకోండి. అలాగే స్నానం చేసే నీటిలో మీ దగ్గర గంగాజలం ఉంటే కొంచెం గంగాజలం వేసుకోండి. నువ్వుల పిండితో రుద్దుకొని అభ్యంగన స్నానం చేయాలండి. ఇది తప్పనిసరి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఉన్నటువంటి పీడ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్న పాత చెక్కలతో భోగి మంటలు వేస్తారండి. ఆ భోగి మంటల్లో కాచిన నీళ్లతో స్నానం చేసినా కూడా భోగి పీడ తొలగిపోతుంది అంటారండి. ఈ స్నానాది కార్యక్రమం అయిపోయాక చక్కని రంగవల్లులు వేసి ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి రేగుపళ్ళు, అక్షింతలు అలా వేయాలండి. తర్వాత స్వామికి పూజ చేస్తూ ఈరోజు కట్టు పొంగలి, పులగం అంటారు. ఈ రెండిట్లో ఏదైనా సరే నైవేద్యాన్ని సమర్పించాలి. తర్వాత ఈరోజు తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళడమే కాదండి, ఈరోజు అక్కడ గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది. మీకు కుదిరితే పాల్గొనండి. కుదరకపోతే కనీసం చూడండి. చూసినా కూడా చేసినంత పుణ్యమే. వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో అదే ఫలితం చూసిన వాళ్ళకు కూడా లభిస్తుంది. ఇది తప్పకుండా ఆచరించండి. తర్వాత సాయంత్రం పూట ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి భోగి పళ్ళు పోయండి. భోగి పళ్ళు ఎందుకు పోస్తారు చిన్నపిల్లలకి అంటే, ఈ భోగి పండగ నాటికి అమ్మవారి అనుగ్రహం అలాగే సూర్యుడి శక్తి రేగు పండ్లలోకి ప్రవేశిస్తుందండి. అప్పుడు చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ భోగి పళ్ళు పోయడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మనది ఎంత గ్రామీణ వాతావరణం కదండి ఇంతకు ముందు. ఇప్పుడంటే జాబ్లు అలా ఎక్కువయ్యాయి, కానీ మనది అసలు భారతదేశ మూలమంతా కూడా గ్రామీణ వాతావరణం, వ్యవసాయ ఆధారిత కదండి. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేయలేరు కదా. అందుకని మన ఋషులు ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలనే తేలిగ్గా చేసుకునేవి, అధిక ఫలితాన్ని ఇచ్చేవి చెప్పారనమాట మనకి. అందుకని భోగి పళ్ళు పోస్తారండి. ఇదండి భోగి రోజు. ఇక జనవరి 15వ తారీఖున మకర సంక్రాంతి పండుగ అండి. ఈ రోజు కూడా సూర్యోదయానికి ముందుగానే స్నానాది కార్యక్రమాలు ముగించుకోండి. అయితే అభ్యంగన స్నానం అక్కర్లేదు. ఆ తర్వాత రంగవల్లులు, గొబ్బెమ్మలు మామూలుగానే నిన్న చేసినట్లుగానే చేయండి. ఆ తర్వాత మీకు ఉంటే కొత్త దుస్తులు ధరించండి, లేకపోతే ఉతికినవి ధరించినా సరిపోతుంది. ఈరోజు స్వామికి క్షీరాన్నం వండి నివేదన చేయండి. ఆ తర్వాత ముఖ్యంగా గోశాలకు వెళ్ళండి. గోశాలకు వెళ్ళి గోసేవ, గో పూజ చేయండి. మీకు కుదిరితే గోశాలలో కాసేపు భగవద్గీత పారాయణం చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మన పితృదేవతలకి ఉత్తమ గతులు కలుగుతాయన్నమాట. మనం 3వ అధ్యాయంలో చూసాం కదండి. 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో పితృదేవతలకు కూడా ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి అని. అందుకని ఇది తప్పకుండా చేయండి. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి మీకు కుదిరినంతలో బ్రాహ్మణులకు స్వయం పాకము, గుమ్మడికాయ, దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వండి. అలాగే పేదవాళ్ళకు కూడా మీకు కుదిరితే దానం చేయండి. ఈ రోజు చేసేటువంటి ఏ కార్యక్రమమైనా మధ్యాహ్నం 2 వరకు మకర సంక్రమణం ఉండండి. ఈ సమయంలోపు గనుక చేస్తే మీకు ఇంకా ఉత్తమ ఫలితాలు లభిస్తాయన్నమాట. అందుకని మీకు ఏది కుదిరితే అది ఈ సమయంలో చేయండి. ఈరోజు తప్పకుండా శివుడికి అభిషేకం చేయాలి. అలాగే పెరుగు కూడా దానం చేయాలండి. చాలా చాలా విశేషము. అలాగే ఈరోజు తప్పకుండా ఇంట్లో
పితృదేవతల ఫోటోలు పెట్టి వాళ్ళని పూజించండి, వాళ్ళకు బట్టలు పెట్టండి, వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయండి. ఇది తప్పనిసరిగా ఆచరించాలండి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఎదురు చూస్తారనమాట. మకర సంక్రమణ పుణ్యకాలం కదండి. అలాగే ఈ రోజు నల్ల నువ్వులను బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇది నేరుగా మీ పితృదేవతలకు చేరుతుందండి. వాళ్ళ ఆశీర్వాదం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. దానివల్ల మీరు వచ్చే సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారనమాట. అందుకే దీనిని పెద్దల పండుగ, పెద్ద పండుగ అంటారండి. ఇది తప్పకుండా ఆచరించాలి. ఇంకొక విషయము, సూర్యుడికి అర్ఘ్యం తప్పకుండా ఇవ్వండి. ఇక జనవరి 16వ తారీఖున కనుమ పండుగ అండి. ఈరోజు మన ఇంట్లో ఉండేటువంటి పశువులకి పూజ చేయాలండి. అవి మనం వ్యవసాయం చేయడానికి ఎంతో సహాయపడతాయి కదా, అందుకని వాటికి కృతజ్ఞతగా ఈరోజు వాటికి పూజ చేసి వాటికి కాస్త విశ్రాంతిని ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఆచరించాలండి. ఇదండి సంక్రాంతి పండుగకి సంబంధించి ముఖ్యంగా ఆచరించాల్సినటువంటి విధి విధానాలు. అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్, ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.